హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ PACAలో భాగమైన వాతావరణ శాఖ గురువారం దేశవ్యాప్తంగా వివిధ వర్షపాత స్థాయిలను నమోదు చేసింది. ఆల్ అబ్దాలీలో అత్యధికంగా 24.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జహ్రాలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్ శ్రేయస్స దినపత్రిక నివేదించింది, గత కొన్ని రోజులుగా కువైట్లో లోతైన ఎగువ స్థాయిలో ద్రోణితో పాటు అల్పపీడన వ్యవస్థ ప్రభావం ఉందని, దీని ఫలితంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దిరార్ ఆల్ ఆలీ శుక్రవారం కువైట్ న్యూస్ ఏజెన్సీ కూనాకు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఉరుములతో కూడిన వర్షం మరియు తీవ్రత భిన్నంగా ఉండేది. డిపార్ట్మెంట్ యొక్క ఆటోమేటిక్ వాతావరణ పర్యవేక్షణ స్టేషన్లు ఆల్ రాబియాలో 10.9 మిల్లీమీటర్లు, ఆల్ అబ్రాక్ఫామ్లో 10.1 మిల్లీమీటరు, రసల్ ఆల్ సాల్మియాలో 9 మిల్లీమీటర్లు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8.4 మిల్లీమీటర్లు మరియు ఆల్ వఫ్రాలో 8.4 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మధ్య కువైట్ ఎయిర్వేస్ శుక్రవారం కొన్ని ఇన్బౌండ్ విమానాలను తాత్కాలికంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించవచ్చని ప్రకటించింది. దాని అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఒక ప్రకటనలో ఏదైనా షెడ్యూల్ లేదా విమాన మార్పుల గురించి ప్రయాణికులకు వారి టికెట్లపై ముద్రించిన సంప్రదింపు వివరాల ద్వారా తెలియజేస్తామని కువైట్ ఎయిర్వేస్ లైన్ తెలిపింది. అలాగే ప్రయాణికులు కువైట్లోని 171 నంబరుకు విదేశాల నుండి చేసేవారు 009024345555 నంబరుకు లేదా 009618022050 నంబరుకు వాట్సాప్ ద్వారా సహాయం కోసం కస్టమర్ సర్వీసును సంప్రదించాలని కూడా ఇది కోరింది. వాతావరణ సంబంధిత అంతరాయాల సమయంలో ప్రయాణికులు సహకరించినందుకు క్వారియర్ కృతజ్ఞతలు తెలిపింది. ఇంతలో శుక్రవారం కువైట్లోని చాలా నగరాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఆకాశ హార్మోన్లు పైకి లేచినట్లు ఉదయం స్కైలైన్ను మార్చేసింది. అరుదైన వాతావరణ దృగ్విషయాన్ని సంగ్రహించిన ఫోటోగ్రాఫర్ల నుండి అద్భుతమైన దృశ్యాలు గణనీయమైన దృష్టిని ఆకర్షించాయి. వాతావరణ సూచనల ప్రకారం శుక్రవారం చివరి వరకు మరియు శనివారం ప్రారంభంలో తేమ మరియు పొగమంచు పరిస్థితులు కొనసాగుతున్నాయని, క్షితిజ సమాంతర దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువగా పడిపోతుందని మరియు కొన్ని ప్రాంతాలలో 0కి చేరుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ప్రస్తుతం కువైట్ పశ్చిమం నుండి అధిక ఎత్తులో ఉన్నాయి. వాయువ దృశ్యరాశి ప్రభావంలో ఉందని, రాత్రిపూట మరియు తెల్లవారుజామున పొగమంచు ఏర్పడటానికి చల్లని మరియు తేమతో కూడిన పరిస్థితులను తీసుకువస్తున్నట్లు ఆల్ ఆలీ తెలిపారు. శనివారం పగటిపూట దృశ్యమానత క్రమంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో పొగమంచు అడపాదడపా కనిపించవచ్చు. Don't forget to subscribe, like, share. Thanks for watching.